హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలన్నా, మతాల మధ్య ఘర్షణలు రేపాలన్నా, భాషలతో ప్రాంతీయ భేదాలను రెచ్చగొట్టి అందరినీ విడివిడిగా పాలించాలన్నా బీజేపీ ఆర్ఎస్ఎస్ కలిసి చేస్తేనే అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇప్పటి వరకు మత విద్వేషాలు నార్త్ లో హిందూ ముస్లింస్ అంటూ భేదభావాలు రెచ్చగొట్టి లాభపడింది చాలదు అన్నట్టు బీజేపీ ఇప్పుడు సౌత్ మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెంచింది అనమాట. ఇక్కడ భాషతో కూడినటువంటి ప్రాబ్లం ఉంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ భాష మనకు అర్థం కాదు కాబట్టి వాళ్ళు అక్కడ ఎన్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మన సౌత్ లో ఎవరికి అర్థం కాక మెదలకుండా కూర్చుంటున్నారు. అయితే అది వాళ్ళకి నచ్చలా. ఎట్టి పరిస్థితుల్లో సౌత్ లో కూడా మన భావజాలలో వెళ్ళాలి, మన హిందీ వాళ్ళకి అర్థమైతే మనం ఇక్కడ శ్రీరామ్ అంటే అక్కడ కూడా వాడు శ్రీరామ్ అని లెగుస్తాడు, లేదంటే ఇంకొకటంటే ఇంకోటని లెగుస్తాడు, అటువంటి టైంలో మనం వాడుకోవచ్చు అని చాలా చాలా ఆలోచించి వీళ్ళు త్రిభాషా విధానాన్ని తీసుకొచ్చారన్నమాట. అంటే మన సౌత్ లో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళల్లో 3 భాషలు ప్రవేశపెడతారు. అందుట్లో ఒకటి హిందీ అనమాట. అంటే హిందీ మ్యాండేటరీగా మనం చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఎందుకంటే వాడు భావజాలాలను మనం మోయాలి కాబట్టి. అదే విధంగా మన సౌత్ లాంగ్వేజ్ నార్త్ లో ఏమైనా పెడుతున్నారంటే వాళ్ళకి అవసరం లేదు, వాడు మన పనే అధికారం చెలాయించాలి, కానీ మనమేం చెప్పినా వాళ్ళకి అర్థం కాకూడదు కదా, మన భావజాలాలు వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వకూడదు కదా. కాబట్టి నార్త్ లో మన మన లాంగ్వేజ్ ఏం పంపించారనమాట. ఇది చూసిన తర్వాత మా బుడ్డోడి కింద నుంచి పైదాకా సరసరా కాలి ఈ వీడియో చేశారు, ఒకసారి చూడండి. అందరికీ నమస్కారం అండి. నేనండి బొబ్బిల్ నుండి భారతీయుడు భానుప్రసాద్ మాట్లాడుతున్నా అండి. ఇక మ్యాటర్ ఏంటంటే మన దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తుందే గాక తిరిగి మనల్నే మన మధ్య శత్రుత్వం సృష్టించొద్దంటూ సెంట్రల్ సర్కార్ చెప్పడం ఏదైతే ఉందో చాలా సిల్లీగా ఉందండి. ఇక పీఎం శ్రీ స్కూల్స్ అని చెప్పి 3 భాషల విధానం అంటూ మా రాష్ట్రాలపై హిందీని రుద్దే ప్రయత్నమే కదా. మరి మీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆ 3 భాషల్లో ఒక భాషగా మా తెలుగునో, తమిళనో, కన్నడనో, మలయాళంనో జోడించగలరా? ఇక భాషా ప్రయుక్తి రాష్ట్రాలు మేలుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. పైగా ఢిల్లీ అధికార కేంద్రీకరణ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ ఎదుర్కోవాల్సిన అవసరం ఇంకా ఉందండి. ఇక ఢిల్లీలో కూర్చున్న వాళ్ళు మనల్ని పాలించే రాజులు కాదు, మన రాష్ట్రాలు వాళ్ళకి పన్నులు కట్టే సామంతులు అంతకన్నా కాదు. ఇక మన దేశం ఫెడరల్ స్ఫూర్తితో ఏర్పడిన దేశం అండి. అంటే ఇచ్చిపుచ్చుకోవడం అనేది మన ఆనవాయితీ అండి. అది మర్చిపోయి మా రాష్ట్రాలపైన అధికారం చెలాయించాలని చూస్తే ఊరుకునే వాళ్ళు ఎవరు లేరండి, అది గుర్తెట్టుకోండి. ఇక కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభం కొరకు రాష్ట్రాల మధ్య గొడవలు ఎట్టేందుకు సిద్ధంగా ఉన్నారండి. కానీ కొంతమంది నిజమైన నాయకులు తమ రాష్ట్ర ప్రయోజనాల కొరకు యుద్ధం చేసేటందుకైనా వెనకాడబోమని ఎదురెళ్తున్నారండి. ఇక రాష్ట్రాలకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండాలండి. అలా ఉంటేనే మన దేశం మరో 1000 ఏళ్ళైనా కలిసే ఉంటుందండి. కలిసి ఉండాలని మనమంతా కోరుకుంటున్నామండి. అలా ఉండేలా రాష్ట్రాల మధ్య సమాన సవరణలు చేయాలంటూ ప్రభుత్వానికి గుర్తు చేయడమే ఈ వీడియో యొక్క అసలైన అర్థం అండి. ఇక నా ఈ అభిప్రాయంపై మీ స్పందన ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఉంటా అండి. మరి అర్థమైంది కదా. ఏం లేదు భయ్యా, ఒకటి చెప్పేది మనకు అర్థం కావట్లేదంటే మనం అది చెయ్యం, అది అర్థం అయ్యేలాగా వాడు చేస్తాడు, చేసిన తర్వాత వాడు చెప్పింది మనం వింటాం. ఇది ఇక్కడ ఫార్ములా అంతే. అందుకే బీజేపీ వాళ్ళు మన పైన నార్త్ ఇండియా హిందీని తీసుకొచ్చి బలవంతంగా రుద్దాలని చూస్తున్నారు. ఆయన హిందీ భాషకి చరిత్రే లేదు భయ్యా. తెలుగు, తమిళ, కన్నడ భాషలకి ఎంత చరిత్ర ఉంది, ఎంత వైభవం ఉంది. వాటిని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు ఈ భ్రష్టులు, దరిద్రులు. దీనికి మళ్ళీ మన స్టేట్ నుంచి పవన్ కళ్యాణ్ ఒకడు చెంబు పట్టుకుని తయారవుతాడు ప్రతిదానికి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒకడు, ఆయన కూడా అంతే తయారయ్యారు. సరే చూద్దాం ఏం జరుగుతుందో, ఎంతవరకు ఫైట్ చేయాలో అంతవరకు ఫైట్ చేద్దాం. మన సంస్కృతిని, మన భాషని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.